నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ యుఏఈ నుంచి భారత్ కు 100 బిలియన్స్ పెట్టుబడులు పీయూష్ గోయల్ అయోధ్యలో దీపావళికి 2 లక్షల దీపకాంతలు హెచ్సిఏలో జరిగిన అవకతవకలపై ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్ మోహిని అవతారంలో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ రాబోయే సంవత్సరాల్లో యుఏఈ నుంచి 100 బిలియన్ల పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో యుఏఈ ప్రత్యక్ష పెట్టుబడులు 20 బిలియన్లుగా ఉన్నాయి. 2023లోనే 3 బిలియన్లు వచ్చాయి. రాబోయే దీపావళి నాడు అయోధ్యలో లక్షలాది దీపాలు వెలగనున్నాయి. రామాయణ యుగాన్ని తలపించే విధంగా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రామ జన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు భారీ అలంకరణ చేయనున్నారు. 2 లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్సిఏలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ నేత, హెచ్సిఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హెచ్సిఏలో దాదాపు 3.8 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఈడీ నోటీసుల మేరకు అజారుద్దీన్ విచారణకు హాజరయ్యారు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆయన అన్నారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మోహిని అవతారంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. కాగా సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 వరకు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 27 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి సుధీర్ బాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా సిబ్బంది పనితీరు ఆధారంగా పోస్టింగ్స్ ఇచ్చినట్లుగా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా బదిలీ అయిన 27 మంది ఇన్స్పెక్టర్లు మంగళవారం ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.